హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎం కామేశ్వరరావు గారు రాసిన పగలు రాత్రి అనే కథ. అనగా అనగా దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారికందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చనిపోయాడు. దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు. రాతకోతలేవీ లేనందువల్ల అప్పులు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాకీలు చెల్లించలేదు. దాంతో జగదీశుడికి ఊరి మీద ఊరి వాళ్ల మీద రూత పుట్టి మరెక్కడికైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు. ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నదికి చేరుకున్నాడు. ఆ నదీ తీరాన కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనబడింది. జగదీశుడు దానికేసి నడిచాడు. సూర్యోదయం కావస్తోంది. ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుకొచ్చాడు. ఆ మనిషి బట్టలు చిరిగున్నాయి. వాడి వీపు మీద వాతలు కనబడుతున్నాయి. జగదీశుడు ఆ మనిషిని ఆపి, ఎందుకిలా భయపడి పారిపోతున్నావు? నీ వీపు మీద ఈ వాతలేమిటి అని అడిగాడు. ఆ మనిషి క్షణమాగి చుట్టూ చూసి, ఎరక్కపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను, అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్వ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలే. వాడు కుతూహలంతో ఆ భవనంలోనికి ప్రవేశించాడు. లోపల విశాలమైన గదులు, అందంగా దీపాలు, తెరలు, శయ్యలు, చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కడ మనిషి జాడ మాత్రం లేదు. జగదీశుడు భవనమంతా కలియ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు. యజమాని గారికి నమస్కారం, క్షమించాలి, ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయింది, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్ళిపడ్డాడు. గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉంది. ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉంది. ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉంది. ఆమె చేతిలో అందమైన నెమలీకల విసనకర్ర ఉంది. ఎవరు నీవు? ఇక్కడికెందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నా పేరు పగలు. ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయటం నా పని అంటూ ఆమె నడుం బిగించి పనిలోకి దిగింది. ఆమె అన్ని గదులు ఊడ్చింది. పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది. జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు. వంట సిద్ధమైంది, మీరు భోజనానికి లేవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది. జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది, పాడింది. ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలీకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చుంది. జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రమైంది. ఆమె వాడితో, సూర్యాస్తమయం కాబోతోంది, ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపుదయం వస్తాను అంది. ఈ మాట విని జగదీశుడు బాధపడి, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అన్నాడు ఆమెతో. అయ్యో, ఇంకేమైనా ఉందా, రాత్రి వచ్చి నన్ను మింగేదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది. జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మంకేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు. ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉంది. ఆమె ఒంటి రంగు కారు నలుపు, మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది. అలాగే కూర్చుని ఉన్న జగదీశుని చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ, ఎంత తల బిరుసురా నీకు, నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా, ఇలా రా అంటూ కొరడా ఝుళిపించింది. ఆమె కళ్ళలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు. వాడు లేచి ఆమె వైపు నడిచాడు. వెనక్కు తిరుగు అంది రాత్రి.
జగదీశుడు తిరిగాడు. ఆమె కొరడాతో వాడి వీపు మీద ఛళ్ళుమని కొట్టింది. జగదీశుడి వీపు భగ్గున మండింది. వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది. వాడు బాధపడుతూ ఉంటే రాత్రి విరగబడి నవ్వి, అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఎలా? తెల్లవారేలోగా ఇంకా 3 కొరడా దెబ్బలు తినాలి. ఝాము ఝాముకు ఒక చరపు చరుస్తాను. సమయం తెలుసుకోవడానికి నీ వైపు మీది వాతలే నాకు ఆధారం. అసలే మతిమరుపుదాన్ని. వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది. పగలు వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? దానిలో కరిగిపోను అన్నది. తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది. పొయ్యి రాజేయించి వంట చేయించింది. వాడు తనకు వెండి పళ్ళెంలో వడ్డించగా ఆరగించింది. తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపజేయి అంది. జగదీశుడు ఆడాడు, పాడాడు. 2వ జాము ఆరంభంలో వాడి వీపు మీద 2వ కొరడా దెబ్బ వేసింది. తరువాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది. 3వ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో 3వసారి చెళ్ళుమనేలా గట్టిగా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది. ఆమె నిద్ర లేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్కబెట్టి 3 జాములు గడిచాయని గుర్తు చేసుకుని 4వ జాము మొదట్లో 4వ దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతూ ఉండగా, మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను, పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది. ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీది వాతలను తన నెమలీకల విసనకర్రతో తాకింది. ఆశ్చర్యం! అవి వెంటనే మాయమయ్యాయి. తరువాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతూ ఉంటే విసురుతూ కూర్చుంది. నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి, దాహం, మంచినీళ్లు కావాలి అన్నాడు. ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది. జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలీకను తీసి పరుపు కింద దాచాడు. సూర్యాస్తమయం కాబోతూ ఉండగా పగలు వెళ్ళిపోయింది. మరి కాసేపటికి రాత్రి వచ్చింది. ఇంతకు ముందులాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. 2వ జాము మొదట్లో 2వ దెబ్బ, 3వ జాము మొదట్లో 3వ దెబ్బ వేసి ఆమె పడుకుంది. జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలిక పైకి తీసి దానితో తన వీపు మీది 3 వాతల్లో ఒకదాన్ని తాకాడు. వెంటనే అది మాయమైంది. 4వ జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ, ఇది ఆఖరి జాము అనుకుంటాను అంది. నీకు మతిమరుపు బాగా వచ్చేసింది. ఇప్పటికి 2 జాములే గడిచాయి, కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు. అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి వీపు మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది. రాత్రికి మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది. అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చింది. ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటకి పరుగు తీసింది. కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది. రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు? అది వస్తుందనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది. తన వద్ద ఉండిన నెమలీకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్లాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు. అది కథ. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.